జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 129వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే చతుర్దాంసే ద్వితీయోధ్యాయః ఇక్ష్వాకువంశ వర్ణనం. 128వ పారాయణకు కొనసాగింపుగా తేన సహా కన్యాంతఃపురం ప్రవిశన్నేవ భగవాన్ అఖిల సిద్ధ గంధర్వమనుప్యేభ్యో అతిశయేన కమనీయం రూపమకరోత్. ఆ రక్షకునితో కన్యాంతఃపురమున ప్రవేశించుచు సౌభరి భగవానుడు అఖిల సిద్ధ గంధర్వ మనుష్యులను అతిశయించిన అందమైన రూపమును ఏర్పరచుకొనెను. ప్రవేశ్య చ తం ఋషిం అంతఃపురవర్షవరః తాః కన్యా ప్రాహ. ఋషిని అంతఃపురమున ప్రవేశింపచేసి ఆ అంతఃపుర రక్షకుడు ఆ కన్యలతో ఇట్లు పలికెను. భవతీనాం జనయితా మహారాజః సమజ్ఞాపయతి. మీ కన్నతండ్రి అయిన మహారాజు ఆజ్ఞాపించుచున్నాడు. అయమస్మాన్ బ్రహ్మర్షి కన్యార్థి సమాభ్యాగతః. ఇతను బ్రహ్మర్షి కన్యార్థి అయి మన వద్దకు వచ్చెను. మయా చాస్య ప్రతిజ్ఞాతం యద్యస్మత్కన్యా యా కాచిత్ భగవంతం వరయతి తత్కన్యా చందేనాహం పరిపంధానం కరిష్యామీత్యకర్ణ్యా సర్వా అపి తా కన్యా సానురాగాః సమన్మదాః. కరేణ వా ఇవేభాయూధపతిం తం ఋషిం అహమకమికయా వరయాం బభూవుః ఊచుశ్చ. నేను ఇతనితో ప్రతిజ్ఞ చేసి తిని మా ఏ కన్య అయినా తమను వరిస్తే ఆ కన్య అభీష్టముతో తమకు భార్యను చేతును అని. ఆ మాటలు వినిన ఆ కన్యలందరూ అతని విషయమున అనురాగము కలవారే, మన్మథ భావము కలవారే గజరాజును ఆడ ఏనుగుల వలె నేనంటే నేనని వరించిరి. ఇట్లు పలికిరి కూడా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మయేతి చందే ఇస్యాయాం పరిపంధానం ప్రతిక్రూల్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మయా అని చందే అనగా ఇచ్ఛలో ఇచ్ఛా విషయమున, పరిపంధానం అనగా ప్రాతికూల్యము, నేను ప్రాతికూల్యము చేయను అని అర్థము. అలం భగిన్యోహమిమం మృణోమ్యహం నైష తమానురూపః మమైవ భర్త విధి నైష సృష్టాహమస్యోపశమం ప్రయాహి. సోదరీమణులారా, చాలు, నేను ఇతనిని వరించుచున్నాను కాదు, నేనే ఇతనిని వరించుచున్నాను. ఇతను నీకు తగినవాడు కాదు, ఇతను నాకు భర్తగా విధిచే సృష్టించబడ్డవాడు. నేను ఇతని కొరకే పడ్డాను, శాంతిని పొందుతాను. వృతో మయాయం ప్రథమం మయాయం గృహం విసన్నేవ విహన్యసే కిం మయా మయేతి క్షితిపాత్మజానాం తదర్థమత్యర్థకలిర్బభూవ. నేను ఇతనిని వరించితిని, నేను ఇంటిలోనికి ప్రవేశిస్తుండగానే మొదటనే వరించితిని. నా కోరికను చంపెదవా, నేను అంటే నేను అని ఆ రాజపుత్రులకు పరస్పరము కలహము కలిగిన. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వృత ఇతి కలి కలహ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. వృత అని కలి అనగా కలహము. యదాతు సర్వాభిరతీవ హార్దాత్ వృతస్స కన్యాభిరన్య కీర్తిః తదా స కన్యాధికృతో నృపాయ యథావదా చష్ట వినమ్రమూర్తి. ఆ కన్యలందరూ హృదయపూర్వకంగా ఆశ్లేషించదగిన కీర్తి గల ఆ సౌభరిని వరించినారో అప్పుడు వినయమూర్తి అయిన ఆ సౌభరి ఆ కన్యలతో కలిసి జరిగిన దానిని జరిగినట్లు రాజునకు తెలిపెను. శ్రీ పరాశరువాచ తదవగమ్య కిమే తత్కథమే తత్కిం కరోమి కిం మయాభిరహితం ఇత్యాకులమతిరా నిశ్చన్నపి కథమపి రాజానుమేని. శ్రీ పరాశరుడు పలికిరి. ఈ విషయంను తెలుసుకొని ఏమిటిది, ఇదెట్లు, ఏమి చేతును, నేనేమి చెప్పితిని అని కలత చెందిన బుద్ధి కలవాడే రాజు మాంధాత ఇష్టము లేకున్నను ఎట్లో అంగీకరించాను. కృతానురూప వివాహశ్చ మహర్షి సకలా ఏవత కన్యాః స్వమాశ్రమమనయేత్. తగిన విభవంతో వివాహము జరుపగా ఆ సౌభరి మహర్షి ఆ కన్యలను తన ఆశ్రమమునకు తీసుకొని పోయెను. తత్ర చాశేషా శిల్పకల్ప ప్రణేతారం ధాతారమివాన్యం విశ్వకర్మాణం ఆహుయ సకల కన్యకానాం ఏకైకస్యాః ప్రోత్ఫుల్ల పంకజాః కూజత్కలహంసకారండవాది విహంగమాభిరామ జలాశయాః సోపవనాః సోపధానాః సావకాశాః సాధుశయ్యా పరిశ్చదాః ప్రాసాదాః క్రియాంతా
మిథ్యాదిదేశ. ఆ ఆశ్రమమున అశేష శిల్పకల్పమును రచించిన ఇంకొక బ్రహ్మవలే ఉన్న ఈ విశ్వకర్మను పిలిచి కన్యలందరికీ ఒక్కొక్కరికి బాగుగా వికసించిన పద్మములు కలిపి కూయుచున్న కలహంస చక్రవాక కారండవ పక్షులతో అందమైన జలాశయములు కల ఉపవనాల దిండ్లు, విశాలమైన చక్కని శయ్యలు, వాటిపై వస్త్రములతో చక్కని భవనములను నిర్మించమని ఆదేశించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత్రేతి శిల్పకల్ప శిల్పి శాస్త్రం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత్ర అని శిల్పకల్ప శిల్పశాస్త్రము. తశ్చ తదైవానుష్ఠితమశేష శిల్ప విశేషాచార్య స్వష్టాదర్శితవాన్. అతను కూడా అట్లే ఆచరించను అనగా నిర్మించను. అశేష శిల్ప విశేషాచార్యుడైన త్వష్ట దానిని చూపెను. తతస్య పరమర్షిణ సౌభారిణ జ్ఞప్తేషు గృహేష్మనపాయి ఆనందనామా మహానిధి ఆసాం చక్రే. అంతటా పరమర్షి సౌభరి ఆజ్ఞాపించిన ఆ భవనాలలో ఏనాడు తరగనిది ఆనందనామాను మహానిధి ఉంచను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తతశ్చేతి నందన మహానిధి నందనాఖ్యో విధి విశేష నిధిర్నాసేవబ్ది భేదాః స పద్మ శంఖాదయో నిదే మహాపద్మస్య పద్మస్య శంభో మకర కశ్యపౌ ముకుందనంద నీలాసవర్చశ్చేతి నిధిర్నవేతి వైజయంతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తతశ్చ అని నందన మహానిధి నందనమను పేరు గల నిధి విశేషము నిధిర్నా సేవాది భేదా పద్మా శంఖాదయో నిదే మహాపద్మాశ్చ పద్మస్థ శంఖో మకర కశ్యపో ముకుంద నంద నీలాస వర్షశ్చేతి నిధిర్నవాని వైజయంతి కోశములో నవనిధులను చెప్పి ఉన్నారు. తతో నభరత భక్ష్యభోజ్య లేహ్యాదుపభోగ్యై అగతానుగత భృత్యాదీన్ అహర్నిశం అశేష గృహేషు తాః క్షితీసద్వితరో భోజయామాసు. ఆ తర్వాత నిరంతరము భక్ష్య భోజ లేహ్యాది ఉపభోగములతో వచ్చుచున్న అనుచర భృత్యాదులను రాత్రింబవళ్ళు అన్ని గృహాలలో ఆ రాజపుత్రికలు భుజింపచేయుచుండిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి అనుగతానుచరాః. తత అని అనుగతాః అనుచరులు. ఏకదా దుహృత్సు స్నేహ కృష్ణ హృదయ సమహీపతి కిమతి దుఃఖితాస్తాః ఉత సుఖితా వేతి విచింత్య తస్య మహర్షేరాశ్రమ సమీపముపేత్య స్ఫురదం సుమాలా స్ఫటికమణిమయ ప్రాసాదమాలాం అతిరమ్యోపవన జలాశయం దదర్శ. ఒకసారి పుత్రికలపై ప్రేమతో ఆకర్షించబడిన హృదయము గల ఆ మాంధాత మహారాజు నా పుత్రికలు దుఃఖించుచున్నారా సుఖముగా ఉన్నారా అని ఆలోచించి ఆ మహర్షి యొక్క ఆశ్రమ సమీపానికి వచ్చి సూర్యుని వలె ప్రకాశించుచున్న స్ఫటిక మణిమయ ప్రాసాద సమూహములను అతిరమ్యమైన ఉపవనములతో జలాశయములతో నున్న దానిని చూచెను. ప్రవిశ్య చైకం ప్రాసాదం ఆత్మజాం పరిష్వజ్య కృతాసన పరిగ్రహ ప్రవృత్త స్నేహ నయనాంబుగర్భో బ్రవీత్. ఒక భవనమును ప్రవేశించి తన పుత్రికను ఆలింగమును చేసుకుని ఆసనముపై కూర్చుని ప్రేమతో కనుల నీరు ఉబ్బకగా ఇట్లు పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రవిశ్య చేతి ప్రవృత్తేన స్నేహేన నయనయో నరంబు గర్భో యస్య స తదోక్తః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రవిశ్య అని ప్రవర్తించిన స్నేహముతో కనులలో నీరు కలవాడు అని అర్థము. అయి పుత్రీ వత్సే భవత్యా సుఖముత కించిత్ సుఖం అపితే మహర్షి స్నేహవాన్ భుతనా సంస్మర్యతే స్మద్గృహవాస ఇత్యుక్త తత్తనయా పితరమాహ. పుత్రి వత్స నీకు సుఖమున్నదా లేక దుఃఖమున్నదా? మహర్షిని యందు ప్రేమ కలిగి ఉన్నాడా లేదా? మన ఇంటి నివాసమును స్మరించుకొనుచున్నావా అని రాజు పలుకగా పుత్రిక ఇట్లు పలికెను. తాతాతి రమణీయోత్ర ప్రాసాదః అతి మనోజ్ఞముపవనం అతి కలవాక్య విహంగాభిరుతాః ప్రోత్ఫుల్ల పద్మాకర జలాశయాః మనోనుకూల భక్ష్య భోజ్యానులేపన వస్త్రభూషణాదిభోగః మృదూని శయనాసనాని సర్వసంపత్సమవేతమే తద్గార్హస్త్యం. నాన్నగారు ఇక్కడి భవనము అతి రమణీయము, చాలా అందముగా ఉన్న ఉపవనము, అతి మధురముగా కూయిచున్న పక్షులు కలవి, వికసించిన పద్మములు కల జలాశయములు, మనసునకు అనుకూలమైన భక్ష్య భోజ్య అనులేపన వస్త్రభూషణాద్యుపభోగములు, మృదువైన ఆసనశయ్యలు కల సంపదలతో కూడినది ఈ గృహస్థాశ్రమము. తథాపికేన వా జన్మభూమిర్న స్మర్యతే. అయినా పుట్టిన భూమిని ఎవరు స్మరించరు?
త్వత్ప్రసాదాదిదమశేషం అతిశోభనం. నీ అనుగ్రహము వలన ఇది అంతయు అతిశోభనమే. కింత్వేకం మమైతద్దుఃఖకారణం యదస్మద్గృహా మహర్షిర యమస్మద్భర్తా న నిష్క్రామతి మమైవ కేవలమతిప్రీత్యా సమీపవర్తి నాన్యాసాం అస్మద్భగినీనాం. అయినా నాకు ఇది దుఃఖకారణము. నా ఇంటి నుండి మహర్షి నా భర్త బయటకు వెళ్ళుటలేదు. ఇతను కేవలము నావాడే అనే ప్రీతితో నా వద్దనే ఉంటున్నాడు. నా ఇతర చెల్లెళ్ల దగ్గర ఉండుటలేదు. సశేషము. జై శ్రీమన్నారాయణ.